ఉద్యమ పార్టీగా ఉదయించి ప్రత్యేక రాష్ట్రం సాధించి వరుసగా 2 సార్లు తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది గులాబీ పార్టీ. మూడోసారి కూడా కారు దూసుకుపోతుందనుకుంటే కాంగ్రెస్ వేసిన స్పీడ్ బ్రేకర్ కు బోల్తా పడింది. బీఆర్ఎస్ కు పట్టున్న సింగరేణి ప్రాంతంలో కూడా గులాబీ జెండా రెపరెపలాడలేదు. దీంతో సింగరేణిపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. బొగ్గుగని కార్మికులకు చేరువయ్యేందుకు కొత్త వ్యూహాలు రచిస్తుందట. దీనిలో భాగంగా చలో సింగరేణి అంటున్నారట గులాబీ లీడర్లు. సింగరేణి కార్మికుల మనసును తిరిగి గెలుచుకునేందుకు కారు పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తోంది? తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రావడంలో కూడా సింగరేణి కార్మికుల పాత్ర ఉందని చెప్తారు. గులాబీ పార్టీని ఓ రేంజ్ లో బొగ్గుగని కార్మికులు ఆదరించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కి వాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. దీంతో సింగరేణి ప్రాంతంలో తమ పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నిస్తోందట. దీనిలో భాగంగా ఆ పార్టీ కీలక నేతలందరూ సింగరేణిలో పర్యటిస్తున్నారని సమాచారం. తమ వ్యూహంలో భాగంగా పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బలోపేతంపై బీఆర్ఎస్ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారట. దీనిలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో సింగరేణి కార్మికులపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా బొగ్గుగన్లు ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా కార్మికుల్ని ఐక్యం చేసి పార్టీ వైపు నడిపించేందుకు రకరకాల కార్యక్రమాల్ని రూపొందిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ నడుం బిగిస్తోందని సమాచారం. బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణి ప్రాంతంలో తరచూ పర్యటిస్తున్నారు. ఈ మధ్య రామగుండంలోని బొగ్గు నిల్వల్ని పరిశీలించడానికి ఆయన వెళ్లారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాళ్లతో వాగ్వాదానికి దిగారు. సింగరేణిలో కుంభకోణాలు జరుగుతున్నాయని, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు హరీష్ రావు. ఇక సింగరేణి ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కూడా స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టారట. వంశపారంపర్య ఉద్యోగాలు, బొగ్గు నిల్వలు, ఉద్యోగుల సమస్యలు వంటి అంశాలపైనే దృష్టి పెట్టి ఉద్యమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. రాబోయే రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని టాక్. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలకి సింగరేణి బెల్ట్ లో ఇన్ఛార్జి బాధ్యతల్ని అప్పచెప్పారు. వాళ్లంతా సింగరేణి సమస్యలపైనే ఫోకస్ పెట్టి కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా గట్టిగా పనిచేయాలని నిర్ణయించారట. రాబోయే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారట. దీనిలో భాగంగా ఇప్పటికే పలు కొత్త కమిటీలు కూడా వేశారని సమాచారం. బొగ్గు గనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై గొంతెత్తుతున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మొత్తానికి పోగొట్టుకున్న ప్రాంతంలోనే పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం రూపొందిస్తోందట. ఈ క్రమంలో సింగరేణి బెల్ట్ లో బీఆర్ఎస్ నేతల పర్యటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయని సమాచారం. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలోని మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని గులాబీ దళం ధీమా వ్యక్తం చేస్తోందని టాక్. మొత్తానికి సింగరేణి కేంద్రంగా రాజకీయం మరింత వేడెక్కింది.